సందర్భం ఏదైనా వారం ఏదైనా భాగ్యనగరం హైదరాబాద్లో చాలా మంది రెస్టారెంట్కు వెళ్లాల్సిందే. ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలు మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్తో సహా అన్ని హోటల్లోనే కడుపు నిండా తినేస్తారు. ఇక వినియోగదారుల అవసరాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. ఇక రకరకాల ఫ్లేవర్లను కలుపుతూ కస్టమర్ల కడుపుకు ఫుడ్కు బదులు పాయిజన్ పెడుతున్నారు. రెస్టారెంట్, హోటల్ యాజమాన్లు పురుగులు పడిన చికెన్ను ఫ్రైడ్ చికెన్గా పాచిపోయిన చికెన్ను తందూరి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు. ఇక ఒక్క చికెనే కాదు, మటన్, చేపలు, రొయ్యలు, రోటీ, ఐస్ క్రీంలు ఇలా అన్ని కల్తీ చేసి వినియోగదారులకు కడుపు నిండా పెడుతూ రోగాల బారిన పడేటట్లుగా చేస్తున్నారు. భాగ్యనగరంలోని పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు చేస్తున్న తనిఖీలలో ఒళ్ళు గగ్గురు పుడ్చే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబు ఖాళీ చేయడంతో పాటుగా వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు. ఇక హోటల్ నిర్వాహకులు హైదరాబాద్లో హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు గత కొద్ది రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి చోట ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినవి, గడువు ముగిసిన మాంసం వస్తువులను వంట కోసం ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించి సీజ్ చేశారు. చాలా చోట్ల నాణ్యత లేని ఆహారాన్ని గుర్తించి వాటి నమూనాలను నాచారం ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్స్ వచ్చిన వెంటనే కల్తీ, నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న రెస్టారెంట్లు, హోటళ్లపైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారుల యొక్క సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తున్నటువంటి దాడుల్లో ఇటు రెస్టారెంట్లలో చాలా విస్తుపోయేటువంటి నిజాలు, చాలా ఆశ్చర్యపోయేటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్స్గా రెస్టారెంట్లుగా చెప్పబడేటువంటి రెస్టారెంట్లు కావచ్చు, టాప్ మోస్ట్గా ఉన్నటువంటి రెస్టారెంట్లు కావచ్చు, 5 స్టార్ రేటింగ్లు ఉన్నటువంటి రెస్టారెంట్లు కావచ్చు, వెజ్ రెస్టారెంట్లని లేకుండా, లేదంటే ఇటు నాన్ వెజ్ రెస్టారెంట్లని లేకుండా ఇటు రెండు రెస్టారెంట్లలో కూడా తీవ్ర స్థాయిలో కూడా భద్రత అనేటువంటిది, అంటే నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు అనేటువంటిది అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం కామత్ హోటల్ దగ్గర కూడా మనం ఉన్నాము. కామత్ హోటల్లో కూడా అంటే ఇటు కాఫీ పొడి కావచ్చు, టీ పొడి కావచ్చు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పాల ప్యాకెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ గుర్తించినట్టుగా కూడా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. దీంతో పాటు మరికొన్ని హోటల్లో కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో గొప్పగా చెప్పుకునే ఏ ఒక్క హోటళ్లలో ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం దొరకడం లేదు. వంట చేసేందుకు వాడిన నూనెలే మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ చిల్లాచెదురుగా పడి ఉన్నట్లుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. కొన్నింటికి అవసరమైన మెడికల్ అనుమతులు కూడా లేవు. హైదరాబాద్ వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్నటువంటి రెస్టారెంట్లపైన నిర్వహిస్తున్నటువంటి దాడుల్లో చాలా విస్తుపోయేటువంటి నిజాలు, భయంకరమైనటువంటి నిజాలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. వెజిటేరియన్కి చాలా ఫేమస్గా చెప్పబడేటువంటి 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఇటు కామత్ హోటల్ కావచ్చు, సుఖ్సాగర్ హోటల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పాచిపోయినటువంటి ఆహారాన్ని విక్రయిస్తున్నారు అనేటువంటిది అయితే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినట్లుగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చాలా వరకు శాంపిల్స్ని కూడా కలెక్ట్ చేశారు. ఇటు కాఫీలో కానీ ఛాయ్కి సంబంధించినటువంటి పౌడర్సు, కాఫీ పౌడర్స్ కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయిన వాటిని వాడుతున్నారు. అదేవిధంగా పాల ప్యాకెట్లలో కూడా ఎక్స్పైరీ డేట్ అయిపోయినటువంటి పాల ప్యాకెట్లను వాడుతున్నారు అనేటువంటిది అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూస్తే మాత్రం ప్రజలు, హైదరాబాద్ నగరవాసులంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. నాణ్యతా ప్రమాణాలు పాటించిన ఏవైతే రెస్టారెంట్లు పాటిస్తున్నాయో ఆ రెస్టారెంట్లను ఎంచుకొని మరి అక్కడికి వెళ్ళాలి. లేదంటే మాత్రం అనారోగ్యాలకు గురవుతారు అని చెప్పైతే ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఒక తీవ్ర హెచ్చరిక అయితే ఇటు నగరవాసులకు జారీ చేస్తున్నట్టుగా కూడా మనం చెప్పొచ్చు.